ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రజలను ఏదో ఆశ చూపించి మోసాలు చేస్తున్నారు. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే దురాశతో కొంతమంది కలిసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళని, వ్యాపారాలు చేసేవాళ్ళని, వారితో పాటు మధ్యతరగతి వారిని ఏదో ఆశ చూపి బురడీ కొట్టించి వారందరినీ ఆన్లైన్ క్యాన్ వారందరినీ ఆన్లైన్ కాయిన్ వ్యాపారం గురించి తెలియబరిచి వారితో డబ్బులు కట్టిస్తున్నారు. జిల్లాలో కడెం నుండి ప్రారంభించి ఇలా అన్ని జిల్లాల ప్రాంతాల ప్రజలను మోసాలు చేయడమే వీరి పని. కొన్ని రోజుల తర్వాత ఈ స్క్రిప్ట్ కాయిన్ మోసపూరితమైన తెలపడంతో ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. నిర్మల్ పోలీస్ మీ పోలీసులలో భాగంగా ఇట్టి విషయాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ తెలుసుకుని అవినాష్ కుమార్ ఐపీఎస్ కి నేతృత్వంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. అయితే మీరు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వారిని పట్టుకోవడం జరిగింది. మొదటగా సల్లా రాజ్ కుమార్ నవాబుపేట్ ఆఫ్ కడెం మండల్ని విచారించగా మొత్తం నేరం ఒప్పుకొని అన్నీ వివరించారు. తర్వాత సాయి కిరణ్, కందెల నరేష్, ఎస్జిటి టీచర్, గంగాపూర్ ఆఫ్ కడెం మండల్, ప్రియదర్శిని నగర్ ఆఫ్ నిర్మల్, గంగాధర్ ఓసీసీ ఎక్సైజ్ ఎస్ఐ అండ్ మహేష్ ఓసీసీ ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ను తీసుకువచ్చి విచారణ మొదలుపెట్టారు. సల్లా రాజ్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం బిట్ కాయిన్ అనే ఆన్లైన్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి, మీకు డాలర్ల రూపంలో మీకు వస్తాయి, లేకుంటే మాది పూచీకత్తు అంటూ మరియు 500 రోజుల్లో ఏడాదిన్నర 5 నుండి 10 రెట్లు పెంచుకునే అవకాశం, కనీస కొనుగోలు 50 బిట్ కాయిన్స్ 5,000, గరిష్ట కొనుగోలు 10,000 అంటే 10 లక్షలు, నాన్ వర్కింగ్ ఇన్కమ్ స్టేకింగ్ బోనస్ రోజుకు 0.5% అంటే నెలకు 15%, 500 రోజులు వర్కింగ్ ఇన్కమ్ రివరల్ బోనస్ 1% to 100%, లెవెల్ బోనస్ 1 to 50 లెవెల్స్, లీడర్షిప్ బోనస్ 1 to 7. ఇది కంపెనీ కాదు, ఉద్యోగం కాదు, వ్యాపారం అంతకంటే కాదు, పెట్టుబడి కాదు. మీరు ఎంతమందిని జాయిన్ చేపిస్తే మీకు అంత లాభాలు వస్తుందని పెద్ద పెద్ద ఆశలు చూపించి వారందరినీ మభ్యపెట్టి ఇచ్చి వ్యాపారంలో చాలా మంది ఉద్యోగస్తుల్ని చిన్న మధ్యతరగతి వారిచే పెట్టుబడి పెట్టించి నెలకి కొంత సొమ్ము వారికి చెల్లిస్తూ విస్తరించారు. ఇట్టి వ్యాపారానికి ఎటువంటి గుర్తింపు లేదు. బాధితులపై ఈ పథకం ప్రభావం తీవ్రంగా ఉంది. అమాయకుల నుంచి వసూలు చేసిన సొమ్ము దుర్వినియోగం అవుతుంది. అక్రమార్కులు చేసిన తప్పుడు వాగ్దానాలను నమ్మి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ వ్యాపారం వెబా పోర్టల్ పనిచేయకపోతే ముందుగా జాయిన్ అయిన వారు లాభపడతారు, కానీ ఎక్కువ శాతం కొత్తగా పెట్టుబడి పెట్టిన వారు నష్టపోతున్నారు. ముందుగా జాయిన్ అయిన వారికి మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఈ వ్యాపారం రూపొందించబడింది. వీరు మొదటగా ఒకరిని జాయిన్ చేపించిన తర్వాత ఇంకొకరితో ఒత్తిడి తీసుకువస్తారు, మళ్ళీ కొత్త వారిని జాయిన్ చేపిస్తారు. వీళ్లను సల్లా రాజ్ కుమార్ మెటామాస్క్లో ఖాతాను సృష్టించి మరియు ఆ తర్వాత యుబిట్ క్రిప్టోలో ఖాతాను తెరిచాడు. ప్రారంభ పెట్టుబడి 500 రోజుల వరకు లాక్ చేయబడిందని, ఆ తర్వాత పెట్టుబడి పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని చెబుతాడు. అయితే అతను కనీసం 3,000 బిట్కాయిన్స్ సుమారు 2,52,000 పెట్టుబడితో 5గురిని చేర్పించినట్లయితే అతను నిర్ణీత కమిషన్ రేటుతో రోజువారీ ఆదాయాన్ని పొందడం జరుగుతుంది. ఇదే కాక ఇంకొక బిజినెస్లో కొత్త చేరికలు, గొలుసు కట్టులో గొలుసు పెరిగే కొద్దీ కమిషన్ కూడా పెరుగుతుంది. పెట్టుబడి పెట్టిన డబ్బు విలువ 3 రెట్లు పెరుగుతుందని వాగ్దానం చేస్తారు. లాభదాయకమైన ఒప్పందాలను అందించడం మరియు తప్పుడు వాగ్దానాలు చేయడం ద్వారా ఒక వ్యక్తిని స్కీమ్లో చేర్చవచ్చని సల్లరాక కుమార్ వాళ్ళని నమ్మిస్తాడు. నిర్మల్ జిల్లాలో యుబిట్ అనే కరెన్సీ నెట్వర్క్తో పాటు ఇతర వ్యక్తులను ఈ పథకానికి జాయిన్ చేస్తున్నట్లు తెలిపారు. దీనికంతా ఇతను బాధ్యత వహించినట్లు విచారణలో అంగీకరించాడు. ఇతను సి కిరణ్ను గుర్తించి యుబిట్ నెట్వర్క్ను విస్తరించడంలో సాయి కృష్ణతో పాటు నరేష్, మహేష్ మరియు గంగాధర్ కీలకంగా ఉన్నారు. వీరందరూ ఒకరి తర్వాత ఒకరు వ్యాపారంలో చేరారు. తప్పుడు వాగ్దానాలతో వ్యక్తులను చేర్పించారు మరియు వారి డబ్బును ఎలా మోసం చేశారు అనే వివరాలను వివరించారు. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 0.5% అంటే 500 రూపాయలు ఇస్తానని చెప్పి
అమాయక ప్రజలను నమ్మించి యుబిట్ క్రిప్టోలో పెట్టుబడి పెట్టమని నమ్మించి సల్లా రాజ్ కుమార్ మరియు మహేష్ గంగాధర్తో కలిసి గతంలో స్కూల్మేట్ అయిన సాయి కృష్ణతో కుట్ర పన్నారని ఇతను ఒప్పుకున్నాడు. డబ్బు సంపాదించడం కోసం మరికొంతమంది అమాయక వ్యక్తులతో వాట్సాప్ గ్రూప్ని సృష్టించారు. ఈ సమాచారాన్ని గ్రూప్లో చేరవేస్తూ అందరికీ ఆశ చూపిస్తూ చాలా పెద్ద ఎత్తున ప్రజలందరినీ మోసం చేసి జాయిన్ చేపిస్తారు. ఇప్పటికైనా జిల్లా వాసులు ఇలాంటి మోసపూరితమైన బిజినెస్లకు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలాంటి ఆన్లైన్ బిజినెస్లకు పెట్టుకోవద్దని, మీ కుటుంబాలను రోడ్డుల పాలు చేసుకోవద్దని, ఇలాంటి వారు మళ్ళీ ఎవరైనా వస్తే మాకు సమాచారం తెలపండి అని జిల్లా ఎస్పీ జానకి శర్మల తెలిపారు. ఇట్టి కేసును విచారించడంలో చక్కటి ప్రతిభ చూపించినటువంటి అవినాష్ కుమార్ ఐపీఎస్ ఏఎస్పీని మరియు డీఎస్పీ గంగారెడ్డి నిర్మల్ వారితో పాటు నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్ఐలు సాయి కృష్ణ, ఎం రవి, రవి కానిస్టేబుల్ తిరుపతి, గణేష్, షోకత్, సతీష్లను ఎస్పీ ప్రశంసించారు.